అంతేకాకుండా ముఖ్యంగా గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం దాదాపు 10 సంవత్సరాల్లో 2 దశాబ్దాలుగా పెద్దగా అభివృద్ధి కాకుండా కుక్కలు అక్కడ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ మీద స్థైర్య విహారం చేస్తూ అభివృద్ధి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆలోచనతో ఆయన సహకారంతో అలాగే శాప్ అధికారుల సహకారంతో 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ అరేనా కాంప్లెక్స్ను దాదాపు 80,000 అడుగులతో అది కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోతా ఉన్నాం. అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు, మన ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా వేయకుండా పూర్తిగా నిరుపయోగం ఉన్నటువంటి బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను 4.5 కోట్ల రూపాయలతో సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ హాస్టల్ని పునర్నిర్మాణం చేసి ఈరోజు దాదాపు 400 మంది పిల్లలు అక్కడ ఉండేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ముఖ్యంగా నందివెలుగు ఆర్ఓబి బ్రిడ్జ్ 10 సంవత్సరాల ముందు 2017లో ప్రారంభించినటువంటి బ్రిడ్జ్ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోక పూర్తిగా నిర్వీర్యంగా పడినటువంటి పరిస్థితులు అయితే ఏదైతే డెల్టా ప్రాంతం నుంచి ఇటు అమరావతి వైపు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్ని నవంబర్ నెలలో తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 8 నెలల లోపల ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేయబోతా ఉన్నటువంటి విషయాన్ని మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ నగరంలో ముఖ్యంగా డ్రైన్ నీళ్లు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మొండిగేట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని ద్వారా నగరంలో ఉన్నటువంటి మురికి మొత్తం కూడా బయటికి వెళ్ళేటువంటి గుంటూరు ఛానల్లో కలిసేటువంటి పరిస్థితులు ఉంటే ఆ వెంట్ చిన్నది ఉండడం దాదాపు 2 దశాబ్దాలుగా ఆ వెంట్ని నిర్మాణం చేయలేక అటువంటి పరిస్థితుల్లో తిరిగి ఆ వాటర్ అంతా డ్రైన్ వాటర్ అంతా కూడా వెనక్కి తన్ని పాత గుంటూరు ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితులు ఉంటే అటువంటి వెంట్ని ఈరోజు 8 కోట్ల రూపాయలతో రైల్వే అధికారులతో సంప్రదించి ఆ వెంట్ని కూడా పూర్తిగా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజల ఆలోచన ఏదైతే ఉందో ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి లేకుండా ఆ వెంట్ని కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్నటువంటి 8 పాండ్స్ ఏదైతే గడ్డిపాడుకు సంబంధించినటువంటి చెరువు కానీ అలాగే మన్నేరుగుంట కానీ చాకలిగుంట కానీ అలాగే ఇంకా అనేక కోనేరు కానీ నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ పక్కన ఉన్నటువంటి ట్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా వాటిని అభివృద్ధి చేసేటువంటి విధంగా వాటి మీద ఒక డిపిఆర్ రెడీ చేసి అమృత్ స్కీమ్ కింద ఈ 8 పాయింట్లు కూడా పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేసి దాని డిపిఆర్లు కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ముఖ్యంగా విషయం ఇంకోటి, నగరంలో అనేక రోడ్లు ముఖ్యమైనటువంటి రోడ్లు సుద్దపల్లి రోడ్డు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎలా ఉన్న రోడ్డు ఈరోజు ఏ విధంగా మార్పు చెందుతూ ఉందో మనందరం కూడా ఎంతవరకు అభివృద్ధి చెందో మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా మాయాబజార్ రోడ్డు కానీ ఇలా ఒక 8 రోడ్లు ఐపీడిఎల్ కాలనీ నుండి మన సత్యసాయిబాబా టెంపుల్ వైపు నుండి మెయిన్ రోడ్డు హైవే కలిసేటువంటి రోడ్డు కానీ అలాగే అనేక రోడ్లు దాదాపు మన మణి హోటల్ సెంటర్ నుంచి బాలాజీ నగర్ వరకు వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమం కానీ అనేక రోడ్లు 8 రోడ్ల వరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైడనింగ్ చేసి వాటిని ఆర్డీపీ కూడా పూర్తి చేయడం, బొంగరాల బీడ్ నుంచి శారదా కాలనీ రోడ్డు ఇలా దాదాపు 8 రోడ్లని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు ఈ బడ్జెట్ ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 280 కోట్ల ప్రాస్పెక్టస్ని తయారు చేశాం. వాటి ద్వారా ఒక సంవత్సరంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా గుంటూరులో చాలామంది ఆధారపడేటువంటి ఆటోనగర్ ఏపీఐసికి సంబంధించినటువంటి ఆటోనగర్ దాదాపు ఇప్పటికే 40 సంవత్సరాలైంది. కనీసం మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితులు అంటే ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి 5,000 రూపాయలకే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి మంచినీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు 6.5 కోట్ల రూపాయలు ఏపీఐసిసి ద్వారా
కార్పొరేషన్ కట్టారు కాబట్టి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క సముదాయానికి కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ అన్నా క్యాంటీన్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే యూపీహెచ్సి పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు డిస్మాండ్లింగ్ సెంటర్, స్కిల్ సెంటర్, అలాగే టాయిలెట్స్, బయో ఏదైతే స్వచ్ఛాంధ్ర ద్వారా టాయిలెట్స్ కానీ, గ్రీనరీ కానీ, ఓపెన్ స్పేస్లో 2 పార్కులు డెవలప్ చేసేటువంటి ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సచివాలయ సిబ్బంది మీ ద్వారా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. నిర్లక్ష్యం ఉంటే ఎక్కడ కూడా సహించేది లేదు. ప్రతి ఒక్క అధికారికి కూడా చెప్తా ఉన్నాం, సచివాలయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, మీరు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు నిజమైనటువంటి పాలన చేయాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అడుగు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దృష్టి పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు కింద స్థాయి ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా తప్పనిసరిగా ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది.